నేను చాలా చోట్ల టీవీలో, ఫేస్బుక్లో, లైవ్లో చూస్తున్నాను. టీవీ9, సాక్షి, లేకపోతే ఆంధ్రజ్యోతి, మొత్తం అన్నింటిలోనూ చూస్తున్నాను. నేను చదువుకోకపోయినా సంస్కారంతో మాట్లాడుతున్నాను. అందరికీ ఒక బాధ్యత గుర్తు చేస్తున్నాను అనమాట. అంతఃకరణ శుద్ధితో, మంచి భావంతో పెడుతున్నాను. నా గురించి ఎవరు ఏమనుకున్నా, నా కొడుకు చూసినా, నా కూతురు చూసినా, నా భార్య చూసినా, లాస్ట్గా మా అమ్మ చూసినా, నా తోడబుట్టిన వాళ్ళు తమ్ముళ్ళు చూసినా, లేకపోతే మా అమ్మ తరపు నుంచి వాళ్ళ అప్ప చెల్లెలు చూసినా, ఎవరు చూసినా, అంటే నా కుటుంబం గురించి మాట్లాడుకోవాలి కదా. నేను పెట్టేస్తున్నాను, ఏదో చూసేస్తున్నారో, లేకపోతే నన్ను జనాల్లో గుర్తు పెడుతున్నారని కాదు. తప్పు అప్పులను ఎదుర్కొన్నప్పుడు మొత్తం అందరినీ సమర్థించుకోవాలి. అందరికీ సమానంగా పోరాడాలి. ఎందుకంటే నీకో న్యాయం, నాకో న్యాయం కాదు. నీ బిడ్డకో న్యాయం, నా బిడ్డకో న్యాయం కాదు. ఎవరికైనా తప్పు చేసేవాడికి శిక్ష పడాలి. ఆ భగవంతుడు కూడా తప్పదు శిక్ష అంటే అవతారాలు మార్చి యుద్ధం చెయ్యాలి అంటే కొన్ని అవసరం ఉంటాయి. అంతేనే మన దేవుడి రూపంలో, అల్లా రూపంలో కావచ్చు, కృష్ణుడి రూపంలో కావచ్చు, లేకపోతే బోలాశంకరుడు శ్మశానంలో, మన అన్నిటిలో కూడా దేవుడు ఉంటాడు. మన తాగే నీరు, తినే అన్నం, మనం ఏమీ గాలి పీల్చకపోతే 5 నిమిషాల్లో చచ్చిపోతాం. భోజనం లేకపోతే 10 రోజులైనా బతుకుతాం, కానీ మంచినీళ్ళు తాగకపోయినా 1 గంటన్నా బతుకుతాం, కానీ గాలి పీల్చకపోతే 5 నిమిషాల్లో సెకండ్ చనిపోతాం. అందుచేత ప్రాణాలను తీసుకురాలేం కాబట్టి ఉన్నట్టుగా మాట్లాడతాం. నా మీద కేసు పెట్టుకోండి, కోర్టుకి వాయిదాలుగా తిప్పించుకోండి, నేను దేనికైనా రెడీ. శిక్ష అనుభవించడానికైనా రెడీ. నా ప్రాణం పోయినా పర్లేదు. ఈ తొక్కిచ్చిలాట్లో నిజం నిప్పు లాంటిది, అబద్ధం పాము కన్నా విషం కూర లాంటిది. ఓకే, డాష్ ముక్కుసూటిగా పెడుతున్నాను. తప్పు చేసి పక్కలేసి బోకర్ పని చేసే వాళ్ళకి, సెటిల్మెంట్లు చేసి రాజకీయంగా ఓతర పిల్లల పార్టీలు మార్చే వాళ్ళకి నా ఒక్కరి హెచ్చరిక, నేను ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతాను. జై పవన్, జై నిమ్మల, జై నరేంద్ర మోడీ, జై కాటన్ దొర, మీ ముద్దు బిడ్డ. ఓకే, ప్రౌడ్ ఆఫ్ ఇండియా.